నమస్తే సార్, నా పేరు జానకిరామ్ రెడ్డి. మా మిసెస్ పేరు ఉషారాణి. మా మిసెస్కి బ్యాక్ పెయిన్ ఉండింది సార్, ఒక 4 ఇయర్స్గా ఉండింది. ట్యాబ్లెట్స్ ఇంకోటి అలాగా నయం అవుతుందని అనుకున్నాము. ఇక్కడ తిరుపతిలో ఒక హాస్పిటల్ చూసాం సార్. వాళ్ళు వచ్చి ఆ ఎంఆర్ఐ చేయండి, తెలుస్తుంది మీకు చాలా సంవత్సరాలుగా ఉంది అంటున్నారు. అంటే చేయించిన తర్వాత L4, L5 ప్రాబ్లం ఉంది, ఆపరేషన్ చేయాలి. ఓపెన్ సర్జరీ చెప్పారు సార్. అక్కడ వస్తే ఓపెన్ సర్జరీ చాలా టైము, మనకు రెస్ట్ కావాలి ఇంకోటి అనే దాంతో కూడా ఆలోచన చేసుకుంటా ఉన్నాం సార్. సెకండ్ ఒపీనియన్ వేరే హాస్పిటల్ ఇంకోటి కూడా కన్సల్ట్ అవుతామని అనుకుంటా వచ్చినాం సార్. అదే టైంలో సార్ గారు ఒకరోజు టీవీ ప్రోగ్రామ్ NTVలో చూస్తూ ఉంటే సార్ గారి ప్రోగ్రామ్ వచ్చింది. ఈ కంప్లైంట్ మా మిస్సెస్కి సంబంధించిన ఈ వెన్నెముకు సంబంధించిన ప్రాబ్లమ్ సార్ గారు చెప్తా ఉంటే మా మిస్సెస్కి సంబంధించిన కంప్లైంట్ యాక్ట్ అనుకునేసి సార్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ ద్వారా చిన్న కీ హోల్ బటన్ ద్వారా ఆపరేషన్ చేస్తాము. పెయిన్ తక్కువ ఉంటుంది, తొందరగా రికవర్ అవుతుంది. ఓపెన్ సర్జరీ చేస్తే చాలా టైం పడుతుంది రికవర్ అవ్వడానికి, పెయిన్స్ ఎక్కువ ఉంటాయి అట్లా అని చెప్పి ఆ టీవీ ప్రోగ్రాంలో అప్పుడు ఫిక్స్ అయ్యాను నేను. ఓకే సార్ ఇంకా చెప్పారు ఇంకా అనేదాన్ని నాకు నచ్చి మేము కర్నూలు అపాయింట్మెంట్ ఫస్ట్ తీసుకున్నాం. మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ హాస్పిటల్కి వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్. నా పేరు ఉషారాణి. నాకు చాలా బాగుందండి ఆపరేషన్ చేసుకున్న తర్వాత. అంతకుముందు చాలా ఎక్కువ పెయిన్స్గా ఉండేది బ్యాక్. ఇప్పుడు చేసిన ప్లేస్లో మాత్రమే నొప్పి ఉంది, మిగతా అంతా తగ్గింది ఇప్పటికే. నమస్కారం. థ్యాంక్స్ సార్. రాఘవ సునీల్ సార్కి మెనీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ సార్. రాఘవ సునీల్ గారికి నమస్కారం సార్. సంతోషం సార్.